అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. 6 నెలల్లో 1,14,000 ఇళ్లు నిర్మించామన్న మంత్రి ఫిబ్రవరి 1న తణుకు నియోజకవర్గం తేతలి గ్రామంలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు ఇళ్లు అప్పగిస్తారని తెలిపారు. పీఎంఏవై కింద మార్చిలోపు 7 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను అనేక సమస్యలున్నా కూడా వాటన్నిటినీ కూడా పరిష్కరించుకుంటూ ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ని గాడిని పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసి సఫలీకృతమైందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,14,000 ఇళ్లని పూర్తి చేయడం జరిగింది. ఈ 1,14,000 ఇళ్లకి తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1వ తారీఖున తేతలి గ్రామం తణుకు కాన్స్టిట్యున్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ చేయబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో మరో 6 లక్షల ఇళ్లని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కొన్ని లక్షల ఇళ్లు మిగిలిపోయినప్పటికీ ఆ పీఎంఏవై 10 ఏదైతే ఉందో 2024 డిసెంబర్కే పూర్తయినప్పటికీ ముఖ్యమంత్రి గారి ప్రయత్నంతో చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈ ఇళ్లని 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి మన రాష్ట్రానికి అవకాశం ఇచ్చిందని చెప్పేసి కూడా మనవి చేస్తూ అందరూ కూడా ఈ ఇళ్లన్నీ పూర్తి చేయాలని చెప్పేసి డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తామని